హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు చుక్క కూర పాలకూర కలిపి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కూర రక్తం లేని వాళ్ళకి వారానికి 2 సార్లు చొప్పున 4 వారాలు పెడితే రక్తం బాగా పడుతుంది. కళ్ళకి కూడా చాలా మంచిది. ఈ కూర పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. ఈ కూర టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 3 కట్టల చుక్క కూర, 3 కట్టల పాలకూర 2 సమాన క్వాంటిటీ తీసుకోవాలి. ఈ ఆకుకూరల్ని శుభ్రం చేసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. ఇందులో 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కట్ చేసుకున్న చుక్క కూరని పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి ఆకుకూర మగ్గేంత వరకు మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఈ ఆకుకూరలో ఉండే వాటర్ మొత్తం బయటికి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఎగరబెట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మరో 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కూరను ఇలా బాగా దగ్గరకు కుక్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉన్నా బాగోదండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే చుక్కకూర పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కూరతో వడియాలు లేదా ఉల్లిపాయతో వేసుకున్న ఆమ్లెట్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.